అమ్మకి తెలియక చూడండి ఏం చేసిందో. రే ఏం తెలివి చేస్తారా నువ్వు పోసి నీళ్ళు కట్టెలు పోయి. నాకేం కనపట్టలేదు. రే ఆ డోర్ ది అది కూడా ఇలాంటి కళ్ళు నువ్వు తలనొప్పి వస్తుంది నీకే కంట్రోల్ ఏంది అందరినీ ఏడిపించా. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఏంటంటే మనం మట్టి పొయ్యి కట్టించుకున్నాక ఆ తర్వాత ట్రయల్ చేసేది. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దట్ అనమాట. సో మట్టి పొయ్యిల కెపాసిటీ వచ్చేసి 20 kgs వరకు చేయొచ్చు అనమాట. అంటే బిర్యానీలు కానీ ఏమైనా పెద్ద పెద్ద హండీలు అన్నీ ఏమైనా చేసేటట్లా చూడండి, మీకు కొంచెం చూడండి ఐడియా వస్తుంది. ఓకే ఓకే, ఎందుకబ్బా ఇంత వెయిట్ ఉంటాయా అనుకుంటే నేను ఫస్ట్. మళ్ళా గ్రిప్ వస్తుంది కదమ్మా, ఈ గ్రిప్ వస్తుంది, ఆ మధ్యలో ఎట్లా వస్తుంది గ్రిప్ పెట్టినప్పుడు, అందుకే ఇట్లా కూర్చోవాలా కదమ్మా. ఆ పక్కన కటింగ్ కూడా అయిపోయింది కదా అప్పుడే. సో కట్టెలు పెట్టేది బయట పెడతాం, ఎందుకంటే లోపలికి హీట్ రాకూడదు అనేసి. ఈడ గ్యాప్ ఏమ్మా, ఈడ కదా పెద్ద పొయ్యి, అట్లా తీసేసుకోవచ్చు, ఇగ్గేసుకోవచ్చు. ఓన్లీ జాలరీ ఈడ గ్రిప్ కదా, మధ్యలో గ్రిప్ తెచ్చుకుంటారా మీరే ఇది? ఓహో దాంట్లోదే, ఓన్లీ ఓహో అదంతా పగలగొడతారా? ఓన్లీ పగలగొట్టాల్సిందేలే. ముందే తెలిసిందంటే బాగుండే, ఊరికే వాళ్ళకి దీనికంతా లేబరు ఛార్జ్ అయింది మళ్ళా. సో ఈ పార్ట్లో గుంటూరు షెల్ఫ్లో ఉండే కదా, సో దాన్ని మళ్ళా పగలగొట్టేసినాం అనమాట. ముందే తెలిసిందంటే బాగుండే మనకి ప్లానింగ్. ఓన్లీ ఈ పై నుండి ఇట్లా పైకి పోతుంది కదా, సూపర్. అది బెండ్ వరకు కింద పడుతుంది ఏం కదా అంత మళ్ళీ చేస్తాను. ఓహో మళ్ళీ అంతా చేస్తారా? ఇంకేం ఎక్కువ ఇంకా హైట్ రాదు కదా, ఇంతకన్నా ఎక్కువ ఇంకా హైట్ రాలేమ్మా. అదే కొంచెం అటుకు వస్తుంది, అట్లా లైట్గా వస్తుంది. అదే గుడ్డగా లేకుండా కూడా పెట్టుకోవచ్చు, వద్దంటే నువ్వు ఊరికే హైట్ వస్తుందంటే కదా. పేడ కాకుండా వేరే ఏమైనా కూడా ఇచ్చా కింద ఎంత బాగా వచ్చేసింది చూడమ్మా షేపు. ఇప్పుడు వింటామా, అది రెడ్ కింద పూపిచ్చి ముగ్గులు వేపిద్దాం. ఓకే దీనికి ఈడ కదా, నీకు ఎట్లా కావాలంటే అట్లా అంత బుడుకు. ఇక్కడే ఉన్నాను అడిగి చెప్తారు. అవునా, పనుకోయినా మా అమ్మ పనుకోయినాక రోగం తారిందంటే ఆటోమేటిక్గా గట్టిగా అవుతుందమ్మా. లేదంటే నువ్వు ఊపుతాండు మా గట్టి ఉప్పు అని ఊపినా కానీ అవుతుంది. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం పైన పాత్రల్ని హోల్డ్ చేసేకి కడ్డీలు పెట్టలేదన్నమాట. కడ్డీలు లేకుంటే బ్యాలెన్స్ ఉండదు. సో ఇప్పుడు వెంటనే పోయి కడ్డీలు తీసుకొని వచ్చేలా, లేదంటే ఆరిపోతుంది. సరిపోతాయి కదా దండిగా.
కదమ్మా? ఇప్పుడు సూపర్ కదమ్మా. అప్పుడే తెచ్చుకొని తింటే నాగార్జున వీళ్ళు బాగుంటాండే. ఇంకా లోపలికి పోనిలా ఇట్లా పెడతారా? సన్న గిన్నె పెట్టుకోవచ్చు. నీకు ఎట్లా నిలబడుతుంది నాన్న? తొలుకుతుంది. నువ్వు కడ్డీ నీ గోళం పెట్టి చూపిస్తాక చూసినావా? ఇంకా 2 సైడ్ ఏంది ఇంకా పందలే చెప్పినంత నీకు ఇది అదే. సర్లే కొంచెం కొట్టిపిద్దాం, నీట్గా కొట్టించి లోపలికి పోనిన్నా. మధ్యలోది కొంచెం లోపల ఉండల్లా ఎప్పుడైనా కానీ, అప్పుడు పొందుతుంది. అంతే కదా, మధ్యలోది లోపలికి ఉంటే కొంచెం లోపలికి అది ఎక్కువ పోలే కదా. బెండ్ అయింది. నీకు ఈ కంట ఉంది కదా దీనికి. కాదు అమ్మ చెప్పేది కరెక్టే, మధ్యలో ఎత్తు లేకోకుండా కొంచెం. అది పిల్ల వేరు నీకు ఈ కింద కంఠం ఉంది దీనికి. అలాగే ఇప్పుడు చూడా, నీకు ఏం కావాలన్నా ఇప్పుడే చూసుకో కొంచెం. ఓకే కదా, సూపరా. పెట్టినామంటే చిన్న గిన్నెలు ఏమి వద్దనిందమ్మా. ఇప్పుడు చూడమ్మా పైన ఎంత బాగా వచ్చేసిందో పొగ్గొట్టము కదా. వచ్చేసింది. పర్ఫెక్ట్. పేడ పూసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది కదా. ఈ కాలం ఉంది ఈ తింటే అలాగే గుంజెల్లా. ఓహో ఆడనా? ఎందుకంటే ఈ కాలంలో నీళ్ళు వచ్చినాయంటే నీకు ఈ వారం కారుతాయి. ఓకే, ఇప్పుడు ఈ కాలంలో వెళ్ళిపోతాయి నీళ్ళు, ఈ కాలంలో వెళ్ళిపోతాయి. ఈ కాలం ఒక్కటి మధ్యలో కాలం ఒక్కటి ముంచెల్లా. ఓకే, ఏ దాంతో అంటే మట్టి పెట్టా పైన సిమెంట్తో. సో మన మట్టిపోయి రెడీ అయిపోయింది. దాని నెక్స్ట్ డే కౌడంగ్ తీసుకొని వచ్చి, ఆవు పేడ తీసుకొని వచ్చి మొత్తం అలికిచ్చినామన్నమాట. చాలామంది అనుకొచ్చి యాక్చి ఏంది తినే దగ్గర ఆవు పేడ అనేసి. బట్ ఆవు పేడలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట దానికి. అదే కాకుండా గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది దాంట్లో. మన యాన్సిస్టర్స్ అంత పిచ్చోళ్ళు ఏం కాదనమాట. సో రేపు ఇంటి ఓపెనింగ్ అంతా క్లీనింగ్ అంతా అయిపోతుంది అనమాట మొత్తం. 1 eternity later. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టెల పొయ్యి కోసం మొత్తం అంతా రెడీ చేసేసినాం. ఇప్పుడు దీంట్లోనే చేయలేమా పొంగలు? ఏమి రాదా? చేయకూడదు బాబీ, రాదు కాదులే. సొయ్యిలోడా రాకుంటే నువ్వు చేస్తానా? దీంట్లో చేసేకి రాదా? దాంట్లో చేయకూడదు. ఫస్ట్ ఏందన్నా కానీ క్లిప్ చేయాలి. ఏంటి మావి? ముగ్గుప ఏంటివంట? పప్పులు, ఆకులా, మొక్కలు. ఏంది మళ్ళీ నీళ్ళతో అన్నావా? మళ్ళీ అనుకుంటే అట్లా పెట్టరాదు. వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే. నీళ్లు చల్లారు మట్టిపోయిలో. నీలాంటిదే ఒకటి మట్టిపై కట్టిస్తే దాన్ని కడిగిందంట. ఏమన్నా నీకే తెలుసు అంటున్నావు. తీలే ఏమి అవుతారలా ఏమన్నా చూసేకి ఎట్లుంది? నాకు రాదులే. బాగా ఇష్టం. మా నాయన కొట్టి నేర్పించినాడు అమ్మకి ముగ్గులేసాడు. ఒకేం కాదు అట్లా అంటే ఇంకొని వెళ్ళిపోతా. ఎంతైనా కానీ మా నాయన క్రెడిట్స్ నాయకు ఒక గ్లాసు మంచినీళ్ళు లేడు కానీ మంచినీళ్ళు ఎందుకు ఇస్తారు ముగ్గేసేటప్పుడు? చిన్న ఊరికే చిన్నవి తీసుకో, నేను పెద్దవి తీసుకుంటా అంతే. అవి కూడా వద్దు, పడేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు?
మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా అలాగే కోరుకోండి. ఈరోజు విశేషం ఏమంటే పొయ్యి వేసి 2 వీక్స్ అయింది. మాకు మా బంధువుల్లో ఒక అతను చనిపోయినారు. అందుకు సుష్టి నిన్నటికి అయిపోయింది. నిన్న కాదు, మొన్నటికి అయిపోయింది. అందుకు ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదాలన్నీ ఉండాలా. మీరందరూ అక్కడి నుంచే దీవించండి. మాకు లైక్లు కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. లెట్స్ బిగిన్ ది షో. చెయ్యి టెంకాయ నువ్వే కొట్టు. కింద కొట్టాలా ఎడు కొట్టాలా? కొట్టు. ఈ బండలు ఏం కావాలి? అబ్బా కొనలే, చాలా బాగా వస్తారు. పొద్దున్నే అమ్మవారు అన్ని తింటాన్నారు వచ్చి ప్రసాదము. చూడు ఒకసారి. అదే కదా 2 ఆకుల్లో రే ఇందులో నాకు మంచి చీరది. దీని మీద ఇది ఇస్తాను. ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలా? అది ఇక్కడ పెట్టు, అది అక్కడ అది అక్కడ పెట్టు, కుడి చేతనే పెట్టు. అది తీసే జుట్టు. ఓకే, ఇంకా పొయ్యి ఎంటిద్దామా? ఇంకా కదా దా. లోపల చేయబెట్టి ఆడికి తెస్తే ఆరిపోతుంది కదా. ఏదేం ఆరుదులే ఉండు. లోపలికి పోతుంది ఉండండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, అందరూ క్లాప్స్, చిటికలు. ఇది ఓపెన్ చేద్దామండి కొంచెం. మేము ఎత్తిపోతాము. నేను చెప్తానంలే. అయ్యయ్యో ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. అట్లా కాదు, తను పక్కకు పోతా. అట్లా తెత్తలేవు. అది ఇప్పుడు మంట ఇప్పుడు దొబ్బుతాను చూడు. కొంచెం ఉండు. ఇప్పుడు వస్తుంది చూడు మంట. ఇంకా దొబ్బల్లా ఉండు బాబీ, ఒక్క నిమిషం ఉండు బాబీ. నాకు తెలియదా? గమ్మనుండు. చిందా ఏంది మంటలే సొగిలే కనపడుతుంది కదా నీకేమి? ఇంకొంచెం ఆడ లక్ష్మి, దొబ్బల్లా. అట్లా దొబ్బు లక్ష్మి. ఇంకొంచెం దొబ్బల్లా. ఇంకొంచెం శాఖం వస్తుంది లేదా? చేయబెట్టి చూడు. నీకే నా కాళ్ళల్లో నీకు ఇష్టమా? లేదే. ఇంకొంచెం దొబ్బుమ్మా. ఇంకా కొంచెం. పర్ఫెక్ట్, చాలు పర్ఫెక్ట్. ఇంకా ఈ గిన్నె పెడితే ఏం కదా? ఈ గిన్నె పెడితేమా అన్నీ పెట్టచ్చు. అట్లా చెప్పింటే కుండ తెస్తా అంటుని. కుండలో అది పలుసాగున్నాయి. ఏమన్నా పీకి పగిలితే భయం నాకు. ఇది కూడా చూడు శాఖం ఎట్లా వస్తుందో. కాదు బాబీ, ఈడ కొంచెం హైట్ ఉండాల్సిందేమో అనుకుంటా. ఇది కూడా భారీ శాఖం వస్తుందబ్బా. మూత ఏదమ్మా దాన్ని? మూత పొద్దున కొట్టుకొని వచ్చిన అవి సీనీ కట్టలు వస్తాయి బాబీ, బాగుంటాయి. అవి డిపోలో టెంపరీ మనకి. సీనీ కట్టలు అయితే అవైతే ఇట్లా మంట సెగ 2 పెడితే చాలు. బొగ్గులు ఇదిగో ఇంత ఇంతలా బొగ్గులు వస్తాయి. మనం బొగ్గులు అట్లా అంత ఈజీగా దొరకవులే. బొగ్గులు అమ్మచ్చు. డిపోలో అమ్ముతారా? రే చెప్పుతో కొడతాలే నిన్ను. ఈడ్చి కొడితే యాప్ చెట్లకి ఎక్కి కూర్చుంటావు నా కొడుకు. ఎందుకు? మనం చేస్తుండే ట్రయల్స్ కదా, తప్పేముంది చెప్పు. తప్పేముంది? ఏదైనా పోయి హైట్ రావాలండి. ఇంకా లోపల మంట దీనికి రావట్లేదు. ఆ రోజు మేము పొయ్యాపకి చెప్పిన ఇంత ఉంది అంటే ఇంత బూడిపోవాలి ఇంత. అందుకనే మీరేమీ అనుకోద్దండి. మేము ట్రయల్ చేసినాము. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాం. రాదులే తీసి. మాకు కాదు, దాని మీద బాగుండదు. పాలన్న పెట్టి పాలకోవన్న చేయి. దాని మీద పాలుకోవా? ఇది నాకే కదా. నీకే తీసుకో. పెద్ద ప్లానింగే. చలిగా ఆపుకునేకే సరిపోతుంది బాబు. ఇది చలి కాపుకుంటే కాదు. నేను చెప్తాను. ఒక కర్రీమ్మ హీటే రాలేదు చూడు మా. ఇదంతా మళ్ళా ఈడ కూడా రాలేదు చూడు హీట్. ఈ పక్క అస్సలు రాలే. ఇంతలో తీస్తాడు. ఎందుకు? కర్రా బాబీ, ఇది ఉంది కదా హైట్ రాలేదు. చాలా బాబీ. ఇంత వస్తే అప్పుడు మనకి ఏ వంటలైనా చేసుకోవచ్చు. లేదు సాయంత్రం సెట్ చేసేస్తాం. సో అందుకు దాంట్లో ఇప్పుడు సరిగ్గా రావడం లేదని చెప్పేసి ఈడ పెట్టి చేస్తాను. సరిగ్గా రావడం ఏం కాదు, మంట సూపర్ గా వస్తుంది. హైట్ అమ్మ తక్కువ పెట్టించింది ఆ పొద్దు. అమ్మకి తెలియక చూడండి ఏం చేసిందో. రే ఏం తెలియదు చేస్తావా నువ్వు? పోసి నీళ్ళు కట్టలు పోయి. నాకేం కనపట్టలేదు. రే ఆ డోర్ ది. అది కూడా
ఇలాంటి కళ్ళు నువ్వు తలనొప్పి వస్తుంది. నీకే ఏంది అందరినీ ఏడిపించా? సో కట్టెలు వేస్ట్ కాకూడదని కక్కుర్తికి పోయి నీళ్లు పోసినామండి, అందుకే ఇది జరిగిందనమాట. అమ్మ కొట్టింది. అమ్మ పెట్టింది అందరినీ ఏడిపించా. అది ఎత్తుదామా? పోతుంది పొగట్లా. సన్నగా నెయ్యి ఉందమ్మా. చిరానే ఎప్పుడైనా ఇట్లా తీపు పొంగల్ చేసేటప్పుడు మనం ఎసురు ఎక్కువ పెట్టుకుంటాం కదా, కొంచెం తీసి పెట్టుకోండి. తక్కువైతే మనం వేసుకోవచ్చు, ఎక్కువైతే మరి మనకి ఉడికిచ్చి గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. అట్లా తీసుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. అంటే కట్టెలు పోయి కదా, చల్లనే లేకూడదు. గ్యాస్ ఏం లేదు కదా. కట్ల పొయ్యి అయినా యాదైతే ఏమి అవైనా కట్టలు అయిపోతాయి కదా. అంతేగా. ఇది చూడండి అయిపోయింది. ఈ మాత్రం ఉంటే మనం దించినాక బాగా సరిపోతుంది. లాంటి గట్టిగా రాయలెక్క అవుతుంది. చూడండి, ఏమంటే ద్రాక్ష గోడంబి తేలేదు, ఏమీ అనుకోద్దండి. ఓకే, ఇదా బాగా అయింది చూడండి. ఇంకా ఆఫ్ చేస్తుంది. నువ్వే తినేసినా అని చెప్పు, ద్రాక్ష కూడా తెచ్చుకొని. నేను తిన్నట్లా నువ్వే తింటావు, వాళ్ళకి తెలుసు నేను తిన్నని. ఆఫ్ చేసి ఓకే, బాయ్ అండి. బాయ్. లైక్లు మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్, ఇది ఇంకా కొత్త ఛానల్ అండి, త్వరగా అయిపోల్లా, మర్చిపోద్దండి. లైక్లు అంటే లైక్లు ప్లీజ్. ఇది రాధిక వ్లాగ్స్ లోనే పెట్టేది కాదు, వేరే పెట్టు. కాదు రాధిక వ్లాగ్స్ లోనే చేపించినాక పొయ్యి పెట్టినప్పుడు వచ్చిన వీడియో. స్వీట్ ఏమైనా చేస్తాం కదా అప్పుడు, బ్రెడ్ టు మీటా కానీ అది మళ్ళీ నాన్ వెజ్ చేద్దామా? అంతే మరి, ఇంకా అయిపోయా కదా. రాధిక వంటశాల అని పెట్టేసి అదే separate. ఉంది, పేజ్ ఉంది, దానికి ఇంకా పేరు సెట్ చేసి పెట్టాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా రాధిక వ్లాగ్స్ లోనే వస్తుంది. బాయ్. సరేలేండి, లైక్లు కొట్టండి ప్లీజ్. లైక్.